హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. మీకు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్లో, అలాగే స్కాలర్షిప్ టెస్టుల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కొన్ని మారథాన్స్ అనేవి ఆ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి కండక్ట్ చేస్తారు, వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్లు వచ్చినా కూడా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తలే, రిక్రూట్మెంట్పై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో మొత్తం 1061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 4 ఏళ్లైనా ఇంతవరకు భర్తీ ప్రక్రియ స్టార్ట్ చేయలేదని చెప్పేసి మెన్షన్ చేశారు. అడ్డంకులు తొలగినా ముందుకు కదలని ప్రక్రియ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మొత్తం 11 యూనివర్సిటీల్లో 1869 ఖాళీలు ఉంటే ఇందులో ప్రొఫెసర్కి సంబంధించి 238 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 781 పోస్టులు, ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 850 పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై రాష్ట్ర సర్కారు నాన్చుడి ధోరణిలో ఉంది. ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చి 4 ఏళ్లైనా వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఆ పోస్టులను నింపడం లేదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మొత్తం 1869 ఖాళీలకు సంబంధించి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 8 మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలకి సంబంధించి ఈ నెల 28వ తేదీలోగా నోటిఫికేషన్కి సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి 8 మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ DME నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా dme.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించింది. అక్టోబర్ 31న సెలక్షన్ లిస్టు ప్రకటిస్తామని, నవంబర్ 7వ తేదీలోగా ఉద్యోగాల్లో జాయిన్ కావాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తం 15 డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారు. ఇక్కడ ప్రొఫెసర్ పోస్టులకి 1.9 లక్షల శాలరీ ఉంటుంది. ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి 1.5 lakhs రూపీస్ శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1.25 lakhs శాలరీ ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. సో వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండంలో కొత్త కాలేజీలు ఏర్పాటు కానున్నాయని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మనకి అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 42 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి MPHA, ANM, ఫార్మసిస్ట్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి చివరి తేదీ అక్టోబర్ 18, అక్టోబర్ 20, అక్టోబర్ 21 అని చెప్పేసి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. yadadri.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, ICAR నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని ఐకార్లోని ఉన్నటువంటి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి సంబంధించి కింది పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. క్రీడా అనేటువంటి యొక్క సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్, SRFకి సంబంధించి, సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. సో అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈమెయిల్ ద్వారా దీనికి సంబంధించి దరఖాస్తు పెట్టుకోవాలి. అక్టోబర్ 30వ తేదీ లాస్ట్ డేటు. ICAR-creda.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఇమీడియట్గా మెయిల్ అయితే చేయండి అప్లికేషన్స్. ఇంకా ఐసర్లో మనకి మొహాలీలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 28 పోస్టులు అయితే విడుదల చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, JE, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, కుక్కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. నవంబర్ 8వ తేదీ లాస్ట్ డేటు.
iiscr.mohali.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంక ఇండియన్ నేవీలో 2500 పోస్టులకి సంబంధించి మనకి ఇండియన్ నేవీ 2022 బ్యాచ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహితులైనటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే joinindiannavy.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అక్టోబర్ 25వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. చాలా తక్కువ సమయం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా నేవీలో మనకి 300 సెయిలర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అవివాహితులైనటువంటి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా నవంబర్ 2వ తేదీ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే joinindiannavy.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మనం ముందుగా మాట్లాడుకున్నాము 42 మెడికల్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అఫీషియల్ సైట్ yaadadri.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా విఎంఎంసీలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి 447 సీనియర్ రెసిడెంట్లకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన పర్మనెంట్ బేసిస్ మీద మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఎంబీబీఎస్ రిలేటెడ్ పోస్టులు అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఎఫ్సిఐ పంజాబ్ నుంచి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి కూడా వీడియో చేశాము. సో 860 వాచ్మెన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి వేకెన్సీస్ కూడా కలుపుకొని మనకి నియర్లీ 1100+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. 5వ తరగతి లేదా 8వ తరగతి పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నవంబర్ 10వ తేదీ లాస్ట్ డేటు. మీరు fci.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, చాలామంది చూశారు. మన ఛానల్లో ఉంటుంది, మీరైతే చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.